యాదాద్రి ట్రస్ట్ బోర్డు మెంబర్ ఎన్నికైన పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్ పైన రాష్ట్ర కాంగ్రెస్ యూత్ అధ్యక్షులు శివశరణ్ రెడ్డి వ్యాఖ్యల్ని పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. ఒక బజారు రౌడీ లెక్క, ఒక వీధి రౌడీ లెక్క, ఒక తాగుబోతు లెక్క, ఒక కళ్ళు తాగిన కోతి లెక్క మహిళని చూడకుండా, తల్లి వయసున్నటువంటి అమ్మలేక చూడకుండా ఇష్టం వచ్చినట్టు బూతు పురాణాలు మాట్లాడాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎటువంటి ఆలోచనతో ఉందో అర్థమవుతా ఉంది. అంటే మహిళల పట్ల గాని, పెద్దవారి పట్ల గాని, తల్లి వయసున్న వారి పట్ల ఒక రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మాట్లాడిన మాటలు ఏదైతుందో ఇవాళ తెలంగాణ సమాజాన్ని, మహిళా సమాజాన్ని, తెలంగాణ గొల్లకుర్మ సమాజాన్ని సిద్ధపరిచినట్టుగా మాకు కనపడతా ఉంది. మరి అలా ఏదైతే ఇవాళ నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 అని మాట్లాడుతూ ఉన్నాడు. అంటే నెంబర్ 1 ఆ విధంగానే మాట్లాడుతూ ఉంటే ఇలా తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి. మరి ఇలా నెంబర్ 2 పిసిసి అధ్యక్షుడు ఉన్నట్టు మహేష్ కుమార్ గౌడ్ ఆ విధంగానే మాట్లాడుతున్నా ఒకసారి ఆలోచన చేయాలి. మరి ఇలా శివశరణ్ రెడ్డి గారు ఎటువంటి సంకేతాలు ఇద్దామనుకున్నాడు? అంటే మహిళలంటే గౌరవం లేదా? ఆడపడుతులంటే మీకు గౌరవం లేదా? తల్లి వయసున్నటువంటి అమ్మల పట్ల వ్యవహరించే తీరు ఇదేనా? కాబట్టి ఖబర్దార్ శివశరణ్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా బజార్ రోజులాగా వ్యవహరిస్తుంటే ఇవాళ తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదు. వెంటనే కాంగ్రెస్ పార్టీ దీనిపైన సమానం చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ చెందిన ముఖ్యమంత్రి గారు మరి ఈ మాటలు మాట్లాడిస్తున్నా కూడా ఇవాళ అర్థం కావట్లేదు. పిసిసి అధ్యక్షుడు కూడా దీనిపైన సమానం చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి వెంటనే బేషరత్తుగా శివశరణ్ రెడ్డి గారి వ్యాఖ్యల్ని విరమించుకోవాలి. అదేవిధంగా శివశరణ్ రెడ్డి వ్యాఖ్యలపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా వెంటనే సమానం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే ఖచ్చితంగా శివశరణ్ రెడ్డికి ఎక్కడ తిరుగుతావు తిరుగు బిడ్డ, డెఫినెట్ గా తెలంగాణ వీధులలో నీకు బడితపోయి తప్పని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఇలా ఆవేదనతో మాట్లాడుతా ఉన్నాం. అనేక సంవత్సరాలుగా ఎల్బీ నగర్ ప్రాంతంలో, మన్సూరాబాద్ ప్రాంతంలో, అదేవిధంగా అనేక చోట్ల ప్రాంతాల్లో మరి అలా అమ్మగా ఉండి కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, బాధ వచ్చినా అందరికీ అభాగ్యులకు అండగా ఉన్నటువంటి అమ్మ పట్ల ఈ విధంగా మరి పోచపోయిన ఈశ్వరమ్మ యాదవ్ గారి పట్ల ఇవాళ శివశరణ్ రెడ్డి మాట్లాడే మాటలు ఏదైతుందో ఇది చాలా విడ్డూరంగా భావిస్తా ఉన్నాం, దుర్మార్గంగా భావిస్తా ఉన్నాం. వెంటనే ఈ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి, క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఈ శివశరణ్ రెడ్డి పైన చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నా. మీ డాక్టర్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్, రాష్ట్ర కార్పొరేషన్